సింహాచలంలో చందనోత్సవానికి సంబంధించి మరో వివాదం వెలుగులోకి వచ్చింది. చందనోత్సవానికి జారీ చేసిన టికెట్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ల విక్రయాల్లో అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెల్లడించిన టికెట్ల లెక్కలకు, విక్రయించిన లెక్కలకు పొంతన లేకుండా ఉండడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కొలువైనటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఎప్పుడెప్పుడా అని ప్రతి ఒక్క భక్తులు కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఏదైతే టికెట్ల విషయానికి వస్తే కనుక చాలా 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 బాధ పెట్టినటువంటి సందర్భం. ఒక్కరోజు టికెట్లు అమ్మారండి. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా నుంచి కానీ, విజయనగరం జిల్లా నుంచి కానీ ఎక్కడ అమ్మారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. బ్యాంకులోనైతే కనుక ఎవరు అమ్ముతున్నారు అనేసి అంటే వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నారు. కానీ ఈ టికెట్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేకపోయారు. 1500 రూపాయల టికెట్ అసలు కనిపించలేదు. 1500 రూపాయలు. అదేవిధంగా 300 రూపాయల టికెట్ వాళ్ళకి ఒక రకంగా, 1000 రూపాయల టికెట్ వాళ్ళకి ఒక రకంగా. అంటే స్వామికి డబ్బులు చెల్లిస్తేనే భక్తుల, మామూలుగా అయితే భక్తులు కాదా? అయితే ఈ ఏదైతే 1000 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి నార్మల్ బస్సెస్ వేసి ఆ లైన్లో నుంచోబెట్టి కింద నుంచి పైకి కొండ మీదకి చేరుకునే సందర్భంలో వాళ్ళ స్లాట్స్ కంప్లీట్ అయిపోయని చెప్పి కొంతమందికి దర్శన భాగ్యం కల్పించలేదు. భక్తులకి ఎంతోమందికి ఇబ్బంది కలుగజేయడం అనేటటువంటిది దేవాలయ వ్యవస్థ తీసుకునేటటువంటి ఒక గొప్ప నిర్ణయం. మేము ఎందుకు దేవాలయ వ్యవస్థ ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నామనంటే, అసలు 1500 రూపాయల టికెట్లు కానీ, 1000 రూపాయల టికెట్లు కానీ, 300 రూపాయల టికెట్లు కానీ ఎన్ని వీళ్ళు తయారు చేశారు, ఎన్ని తయారు చేసి వీళ్ళకి నిజంగా ప్రజలకు ఎన్ని అందించారు. ఈ 1000 రూపాయల టికెట్లు కానీ, 1500 టికెట్లు కానీ చాలా దుర్మార్గంగా వాళ్ళు బ్లాక్లో అమ్ముకునేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళ జీవితకాలం అంతా భగవంతుడి సన్నిధానంలో కూర్చుంటే వాళ్ళని, వాళ్ళ పిల్లాన్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబ వ్యవస్థని ఎటువంటి లోటు లేకుండా రక్షించినటువంటి దేవాలయ వ్యవస్థ, ఆ దేవుడి సన్నిధానం, ఆ సన్నిధానంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఈ మహాప్రముఖులు వీళ్ళందరూ కూడాను బ్లాక్ టికెట్లు అమ్ముకొని ఆ టికెట్ల మీదే వీళ్ళ జీవనం అన్నట్టుగా చాలా దుర్మార్గ పరిస్థితిని తీసుకొని వచ్చి హిందూ కుటుంబాలని, హిందూ దేవాలయాలకు వస్తున్నటువంటి భక్తుల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మేము విశ్వ హిందూ పరిషత్గా అడుగుతున్నాం.